రాష్ట్రం మొత్తం ఈ పేపర్ని రీసైకిల్ చేయడానికి మీరు పాత పుస్తకాలు ఇస్తే కొత్త పుస్తకాలు మీకు ఇస్తున్నారు. ఒక నమ్మిన సిద్ధాంతం కొరకు స్వచ్ఛందంగా పనిచేసే పరిస్థితికి వచ్చారు. ఇది మనందరి బాధ్యత. మన పండుగ స్వచ్ఛతే మన గమ్యం, స్వచ్ఛోత్సవం ఇది మన సంకల్పం, స్వచ్ఛంగానే మన గమ్యం. కొంతమంది ఇంటిని కూడా శుభ్రంగా పెట్టుకోరు. ఇంట్లో చెత్త తీసుకొచ్చి మీ ఇంటి ముందర ఆ అశుభ్ర వాతావరణం వల్ల మీరు దెబ్బతిన్న పరిస్థితి. స్వచ్ఛత మన పండుగ, స్వచ్ఛతే మన గమ్యం, స్వచ్ఛత మన పండుగ, స్వచ్ఛతే మన గమ్యం. ఈరోజు సమాజం కోసం ప్రతి ఒక్కరి బాధ్యతగా మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మనం చూస్తే మన ఇల్లు, మన ఊరు, మన రాష్ట్రం స్వచ్ఛంగా ఉండేలా ప్రతి ఒక్కరూ పరిశుభ్రత అదే మరిగా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ప్రతి నెల 3వ శనివారం ఎట్టి పరిశ్రమ ఉంటే చెప్పాను. వేరే కార్యక్రమాలు ఏమీ లేవు. 30 రోజులు మనం పనిచేస్తున్నాం. 30 రోజులు మన సమయాన్ని మనకు తెలియకుండా అయిపోతుంది. ఒక్కరోజు ఒకే విషయం పైన స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ని కాపాడుకోవడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వచ్ఛ రాష్ట్రంగా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా చేస్తామని మీరందరూ కూడా సంకల్పం చేయడానికి ఈ రోజు పెట్టాం. మన పండుగ స్వచ్ఛతే మన గమ్యం, స్వచ్ఛోత్సవం ఇదే మన సంకల్పం.